వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రుచికరమైన వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన అభిరుచి. మరి ఈ రోజు కూడా మీకు అందించడానికి టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ మన స్పెషల్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకునే రుచికరమైన వంటల్ని మన షెఫ్ రాజుగారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మహబూబ్ నగర్ నుంచి మెయిల్ చేశారు రాజు గారు, స్వాతి గారు. ఓకే, బీట్రూట్ తో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బీట్రూట్ తో అంటే చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మోస్ట్లీ ఫ్రై అంటే ఉడికించేసి తాలింపు పెట్టేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో ఈ రోజు అంటే కొంచెం పొడి కూర టైప్ లో శనగపిండి కాంబినేషన్ లో చేద్దామండి. బీట్రూట్ ఇంకా శనగపిండి కూర అంటే కొంచెం పొడిగా వస్తుంది. పొడి కూర లాంటిదా? ఎస్. ఓకే, మరి బీట్రూట్ శనగపిండి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ శనగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి బీట్రూట్ శనగపిండి కూర తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి జస్ట్ మనం ముందు బీట్రూట్ ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. ఎందుకంటే మనకు బీట్రూట్ కొంచెం ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం, అంటే డైరెక్ట్ గా వేసుకుంటే, కాబట్టి ఉడికించి పెట్టుకుంటే బెటర్ అండి. సో జస్ట్ అలా కుక్కర్ లో మనం ఒక 2 విజిల్స్ ఉడికించేసుకుంటే మనకి ఎలాగో అది మెత్తబడిపోతుంది కాబట్టి తర్వాత జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సో మోస్ట్లీ బీట్రూట్ తో కూడా అందరు ఇంకా ఎక్కువ ఈ ఫ్రై లాంటిది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఎందుకంటే చపాతీ లాంటి వాటిల్లోకి బాగానే ఉంటుంది, మనము సైడ్ డిష్ గా దేంట్లోకైనా రసం ఇలాంటి వాటిల్లోకి నంచుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. సో ముందుగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఈ కూర దీనికి కూడా మనం కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుందా రాజు గారు? బాగుంటుంది. అంటే ఇది ఎలాగో పొడి కూర టైపే కాబట్టి బాగానే ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు సో కొంచెం వేగాలని, అంటే కొంచెం ఈ పోపు తాలూకా ఫ్లేవర్స్ కొంచెం ముక్కలకు పట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఉడికించినా కూడా బీట్రూట్ ఒక రకమైన స్మెల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేగితే అది పోతుంది మనకి. అవునండి. ఓకే రాజు గారు, సో అది వేగేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇక్కడ బీట్రూట్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బీట్రూట్ రసాన్ని పెదాలకు అప్లై చేసుకుని పడుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం రాజు గారు ఒకసారి. ఓకేనండి. యాక్చువల్గా ఇది కొంచెం అంటే మనం ఎలాగో పొడి కూరలా చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటరీగా కూడా వచ్చింది కదా, అంటే కొంచెం అంటే ఉడికించాం కదండి, ముక్కల్లో కొంచెం వాటర్ అది ఉండిపోతుంది. మనం ఇలా వేయించినప్పుడు కొంచెం అలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం శనగపిండి వేసుకుంటాం కదా రాజు గారు, అంటే పొడి కూరకి. అవునండి. మనం వేరే పౌడర్స్ ఇప్పుడు పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చండి. అంటే మనకు పర్టికులర్ గా ఒక ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా పల్లి పొడి కానీ లేదా నువ్వుల పొడి కానీ, లేకపోతే మామూలుగా ఈ పప్పులు ఉంటాయి కదా మనకు, పచ్చిశనగపప్పు కానీ, మినపగుళ్ళు, ధనియాలు, కొంచెం జీలకర్ర ఇలాంటివి కూడా కొంచెం దూరగా వేయించేసుకొని పొడి చేసి వేసుకున్నా కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు. కాకపోతే ఈ దుంప అనేది కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా, అంటే కొద్దిగా కమ్మగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఇట్లాంటివి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు MTR మసాలా వారి కారపొడి అండి. ఓకే. అండ్ అన్నంలోకి పెద్దగా ఇష్టపడకపోయినా చపాతీ లాంటి వాటిలోకి చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది కదా, ఇది చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు. ఓకే. ఎందుకంటే అన్నంలో కంటే మనకి ఆ కలర్ తెలుస్తుంది, చపాతీలో కంటే మనం ముక్కలో పెట్టుకొని తినేస్తాం కాబట్టి
పెద్దగా రంగు తెలియదు. రంగు తెలియదు. సో ఇప్పుడు దీంట్లో శనగపిండి. ఓకే, ఈ బీట్రూట్ లాంటి దాంట్లో మనం పన్నీర్ యాడ్ చేసుకుంటే ఆ పన్నీర్ కూడా రెడ్గా రెడ్గా అయిపోయింది. దీంట్లో మనం ఏది యాడ్ చేసుకున్నా అది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, బీట్రూట్ కలర్ మారిపోతుంది. యా, సో ఇది కొంచెం శనగపిండి కూడా మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుంటే ఆ కమ్మదనం అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా పుట్నాల పొడికి కూడా అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా రాజు గారు. శనగపిండికి అలాగే పుట్నాల పొడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సో కావాలనుకున్నప్పుడు ఇలా మార్చి మార్చి చక్కగా అన్ని రకాలుగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎస్, యాక్చువల్గా ఇలా పొడి వేయటం మూలాన కొద్దిగా బీట్రూట్ కలర్ తగ్గింది కదా. తగ్గిందండి. సో ఇలా ట్రై చేయొచ్చేమో అందరూ. అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే బంగాళదుంప వేపుడు తినేంత వరకు తెలీదు అది బేస్ అది బీట్రూట్ అని. యా, కొంచెం ఆ కమ్మటి వాసన అనేది వస్తుంది మనకు ఇది బాగా వేగిన తర్వాత. సో అప్పటి వరకు కొంచెం స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. ఓకేనా. సో దీంట్లో చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం బీట్రూట్ లో ఆ రెడ్డిష్నెస్ కనిపించకుండా ఒక రెసిపీ చూసాను. సో అది వేపుడులోనే కొంచెం ఇలా డ్రైగా చేసుకుంటేనే పాసిబుల్. అంటే అది కాక ఇలా శనగపిండి వేయటం మూలాన ఆ ఇదనేది తగ్గిపోయింది, దానికి ఒక కోటింగ్ లా వచ్చేసింది కదా. అవునండి. కొద్దిగా కొత్తిమీర. నైస్. ఓకే, బీట్రూట్ శనగపిండి కూర రెడీ. ఓకే, సో మరి వేడివేడిగా బీట్రూట్ శనగపిండి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ శనగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, శనగపిండి వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ శనగపిండి కూర రెడీ. ఓకే అండి, మరి బీట్రూట్ శనగపిండి కూర తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, చక్కగా స్పైసీగా. ఆ శనగపిండి కూడా ముక్కకు బాగా పట్టేసింది. అవునండి. అంటే ముక్కకి కొంచెం తడి ఉండటం మూలాన ఆ వేసిన శనగపిండి చక్కగా దానికి ఒక కోటింగ్ లాగా వచ్చేసింది. ఎందుకంటే జనరల్ గా మనం కొద్దిగా వేరే పొడి కూరల్లో వేసుకుంటూ ఉంటే కొంచెం ఆ పొడి అంతగా పట్టదు కదా ముక్కకి. కానీ ఇక్కడ చక్కగా బీట్రూట్ కి ఆ తడి ఉండటం మూలాన ఆ టేస్ట్ కూడా ఆ శనగపిండి ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అయింది. స్పైసీగా కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యి బాగుంది. అండ్ ఇందాక మనం చెప్పినట్టుగా రకరకాల పిండిలు కానీ లేకపోతే ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. బీట్రూట్ అంటే రెగ్యులర్ బీట్రూట్ ఫ్రై ని కూడా కొంచెం డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ అంటే టేస్ట్ లలో కూడా చేసుకోవచ్చు. యా, బాగుంది రాజు గారు. థాంక్యూ అండి. చూసారు కదండి బీట్రూట్ శనగపిండి కూర. సో ఈ కాంబినేషన్ లో బాగుంది. మీకు కావాలనుకుంటే ఇందాక మేము చెప్పినట్టు వేరే వేరే పొడులు కానీ లేకపోతే పేస్ట్లు కానీ యాడ్ చేసి కూడా ట్రై చేయొచ్చు. సో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మునగాకు ఎక్కువగా ఉండేలా చూసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం దరి చేరకుండా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఒక టేస్టీ రెసిపీ చూసారు కదండి, బీట్రూట్ శనగపిండి కూర. మరి మీరు ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్,
నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ కార్న్ తో ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే ఫ్రైడ్ కార్న్. మరి ఫ్రైడ్ కార్న్ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో రాజు గారు ఇప్పుడు కార్న్ తో స్నాక్ ఐటమ్ అవునండి, ఫ్రైడ్ కార్న్. ఎస్. ఇప్పుడు ఫ్రైడ్ కార్న్ అంటే మనకి ఇలా డీప్ ఫ్రై చేసేసి కార్న్ కి కోటింగ్ వస్తుంది అలాంటిదా? ఇది ఎలా? అలా ఏం లేదండి, సింపుల్ గానే చేసుకుంటాం. చాలా Deep fry ఈజీగా ఏం చేసుకునే లేదు, డీప్ ఫ్రై ఏం చేయట్లేదు. ఓకే, సో పాన్ ఫ్రై ఉంటుంది. చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసుకునే స్నాక్ ఐటమ్. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఫ్రైడ్ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కిలో, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. మనకు మామూలుగానే కార్న్ తో అంటేనే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా ఏ స్నాక్ అయినా కూడా. అవునండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం స్వీట్ కార్న్ గింజల్ని ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం వెన్న ఎక్కువనే పడుతుందండి. ఓకే, సో ఇంకా మనకు మొత్తం అదంతా కూడా వెన్నలోనే ఫ్రై అవ్వాలేమో కదా. అవునండి. కొంచెం ఈ సూప్స్ లాంటి వాటికి లేదైనా ఫ్రై ఐటమ్స్ కి, అంటే ముఖ్యంగా స్నాక్స్ విషయానికి వస్తే వెన్న అనేది కూడా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది కదా వాటికి. ఎస్. సో దానివల్ల ఒక డిఫరెంట్ ఇదిగా టేస్ట్. సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి. సో మనకు కార్న్ అంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఘాటుగా కావాలి అనుకున్నప్పుడు ఈ అల్లం కాంబినేషన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో అలాగే ఈ రెండింటి కాంబినేషన్ కూడా బాగుంటుంది. అంటే అల్లం ప్లస్ వెల్లుల్లి ఈ రెండు వేసుకుంటే మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. సో ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ కాకుండా ఆనియన్ కూడా కావాలనుకుంటే మామూలుగా మనం రెగ్యులర్ గా ఉల్లిపాయ ముక్కలు, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కట్ చేసి సో వేగనట్టుగా మనం అలా వేయించుకుంటే మధ్య మధ్యలో కార్న్స్ మధ్యలో తగులుతూ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బట్టలపైన మరకలు త్వరగా పోవాలంటే ముందుగా వాటిని పెట్రోల్తో కొద్దిగా రుద్దేసి ఆ తర్వాత మామూలుగా డిటర్జెంట్తో వాష్ చేసేస్తే మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చక్కగా వెన్నలో వేగిన వాసన చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్నా. సో జనరల్ గా కార్న్ అనగానే అందరూ ఊరికే సాల్ట్ పెప్పర్ వేసుకొని ఇలా ఉడికించుకొని ఎక్కువ తినేస్తూ ఉంటారు. కాకపోతే కొద్దిగా ఓపిక చేసుకుని ఇలా వెన్నలో కొంచెం వేయించుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటే ఎలాగో మనకి వెల్లుల్లి అల్లం ఇలాంటివి ఇంట్లో కంపల్సరీ ఉంటాయి. సరే, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే తీసుకోవడం వల్ల కూడా మనకు ప్లస్ పాయింట్స్. అవును, సో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉన్నా లేకపోయినా మిగతా వాటి అన్నిటితో కూడా మనకి ఆల్మోస్ట్ ఆ టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది కదా. అవునండి. సో ఈ వెన్నెలు కూడా కాసేపు వేగాలండి. ఓకే ఓకే ఓకే, కొంచెం వేగాల రాజు గారు ఇవి కొంచెం అండి. అంటే కొంచెం మనకు ఆ వెన్న ఉంది కదా, కొంచెం ఇవి ఆ గింజలు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి. బాగా పట్టేస్తే బాగుంటుంది. అందుకే కొంచెం అంటే మనం యాడ్ చేసుకునేప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనము దీన్ని సేపు వేయించుకుంటున్నాం కదా, కార్న్ ఎలాగో మనకి ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము పచ్చిది కార్న్ అలా మనకి ఆ కండీలు దొరికినప్పుడు ఒలుచుకొని ఇలా డైరెక్ట్ గా ఫ్రై చేసుకుంటే బాగోదా? ఎండింగ్ లో కొంచెం ఆ పచ్చిదనం తెలుస్తుంది. సో కొద్ది మందికి అలా కూడా ఇష్టం. సో అలా కావాల్సిన వాళ్ళు మీరు చెప్పినట్టుగానే పచ్చి డైరెక్ట్ గింజలు వేసేసుకోవచ్చు ఉడికించకుండా. సో అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే ఇలా ఉడికించి ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం వేగల రాజు గారు ఇది కొంచెం మీరు కొంచెం సిమ్ లో పెట్టేసి కలుపుతూ ఉండండి. సో ఈలోగా నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు, ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, ఓ పండు మిర్చి సీజన్ గా దొరుకుతుంది మనకు. సో వీటితో ఫ్లవర్స్ లా చేసి ఓకే కీరాతో కొంచెం అలా స్టెమ్స్ లా ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకే, సో ఓవెల్ షేప్ లో కట్ చేస్తున్నాం.
సో ఈ కార్న్ అంతా కూడా ఉడికిచ్చిన చక్కగా అలా మంచి పఫీగా ఉబ్బుతోంది. ఎస్, సరిపోతుంది ఓకే అండి. వెన్న అయిపోవచ్చింది కదా. సో ఇక్కడ సీజనింగ్ చేసుకున్నాం. సరిపడా ఉప్పు. సో మనకు ఆ వెన్నెలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. యా, సాల్టెడ్ బటర్ తీసుకుంటే మాత్రం కొద్దిగా చూసే వేసుకోవాలి, ఉప్పు అనేది ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ వెన్న వేసుకుంటున్నాం కాబట్టి. కొద్దిగా మిరియాల పొడి, ఓకే, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకోవాలి. ఇది కొంచెం చూసి వేసుకోవాలి. సో బాగా కలిపేస్తే సరిపోతుందండి. ఓకే, నైస్. కార్న్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉబ్బాయి అన్ని కూడా. ఎస్, వెన్నలో కాసేపు మూత పెట్టేస్తాం. కొంచెం ఆ స్టీమ్ లో కొంచెం మగ్గితే కూడా బాగుంటుంది. ఓకే రాజు గారు. కాకపోతే ఇలాంటివి చేసుకునేటప్పుడు నేను చేతులకి ఇలాంటి గ్లోవ్స్ ఏమైనా వేసుకునే ఉండాలి, చేసుకుంటాలి. లేదంటే చేసుకునే వెంటనే సోప్ తో వాష్ చేసుకోవాలి. అది పొరపాటున ఒక్కసారి ఇలా మనం మొహం మీద పెట్టుకున్నామంటే ఇంకంతే. కాకపోతే పండు మిర్చితో ఏది చేసుకున్నా కూడా అంటే కార్వింగ్స్ భలే కలర్ఫుల్ గా ఉంటాయి కదా. చాలా బాగా కనిపిస్తుంది. సో కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. సో ఇది ప్లేట్ డెకరేషన్ కాబట్టి కొద్దిగా అలా ఫ్లాట్ గా ఉంటే మనకి ఆ ప్లేట్ లో కూడా బాగుండు ఇది అయిపోతుందేమో కదా. అవునండి, ప్లేట్ ఇస్తారా? సో అక్కడక్కడ చిన్న చిన్న లీవ్స్. ఓ చిన్న ఫ్యాన్సా? అంటే వాటిని మనం లీవ్స్ లా పెడుతున్నాం. ఓకే ఓకే. ఓ నైస్. చిన్నవి కూడా ఎటువైపు బాగున్నాయి. అటువైపు కొంచెం ఇట్లా బెండ్ చేసేసుకుంటే ఓకే. సో ఇక్కడ క్యారెట్ తీసుకున్నాము. అది దేనికి అంటే సో మధ్యలో మధ్యలో ఫ్లవర్ మధ్యలో రౌండ్ రౌండ్ గా. సో ప్లేట్ కూడా కొంచెం ఇలా లైట్ కలర్ తీసుకుంటే మనకు బాగా బాగా కనిపిస్తుంది. అండ్ అది రెడ్ కలర్ చాలా బ్రైట్ ఇదిగా ఉంటుంది కాబట్టి లైట్ కలర్ ప్లేట్స్ అయితే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అవునండి. సింపుల్ కార్వింగ్ అయినా కూడా చాలా రిచ్ గా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో ఈ క్యారెట్ క్యారెట్ పీస్. ఓకే నైస్. ఓకే ఓకే. వావ్, చాలా బాగుంది రాజు గారు. సో ప్లేట్ వల్ల ఆ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండి పైన. ఓకే. ఓకే వావ్. ఓకే. సో ఫ్రైడ్ కార్న్ రెడీ. కార్వింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో చూసారు కదండి చక్కటి ప్లేట్ డెకరేషన్ తో మనకి ఫ్రైడ్ కార్న్ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఫ్రైడ్ కార్న్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ కార్న్ తయారు చేసే విధానం:
ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ కార్న్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ కార్న్ తయారీ విధానం చూసారు కదా, చేసి చూద్దాం రాజు గారు. ఓకేనండి. సో కార్న్ అంటేనే స్నాక్, పిల్లలు ఎంత ఎక్సైట్ అవుతారో మామూలుగా మనకు కూడా అలాగే ఉంటుంది కదా. ఎస్. బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అంటే కొంచెం మనం ఎక్కువసేపు వేయించాం కదా దాంట్లో. ఎక్కువసేపు వేయించాము, అండ్ అలాగే ఆ వెన్నలోనే అల్లము, వెల్లుల్లి, ఈ ఉల్లికాడలు అన్ని కూడా దాంట్లోనే వేయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా పట్టేసింది. కార్న్ కి అంటే మనకి అల్లం ముక్క తగిలినా తగలకపోయినా ఆ అల్లం టేస్ట్ అనేది కార్న్ వల్ల కూడా మనకు అనిపిస్తుంది కదా. అవునండి. సో సింపుల్ స్నాక్ ఐటమ్, చక్కగా మీరు అన్నట్టు క్యాప్సికమ్ గానీ లేకపోతే చిన్న చిన్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ తో ఇది ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఫ్రైడ్ కార్న్, చాలా సింపుల్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కంటి వాపులు ఉన్నట్లయితే గోరువెచ్చటి నీళ్ళల్లో కాటన్ ని ముంచి తీసి ఆ కాటన్ ని కళ్ళపైన ఉంచుకుంటే కొద్దిసేపట్లోనే కంటి వాపులు తగ్గుతాయి. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం చేసి చూపిస్తారో. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించి వంటలు చేయడానికి. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే పోతే ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. పేరు? సింధు. సింధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? కొత్తగూడెం. కొత్తగూడెం, వెరీ గుడ్. ఏంటి చదువుకుంటున్నావా? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ నుంచి వస్తున్నాను. కాకినాడ. కాకినాడ. మీ ఇద్దరు కన్నా పరిచయం ఉందా? చెప్పండి, ఏమవుతాం ఇద్దరు? చెప్పండి ఏమవుతారు. ఆబ్వియస్ గా తల్లి కూతుళ్ళు అవుతారు. కానీ మీరే కాదా? పిన్ని. పిన్నా? పిన్ని కూడా అమ్మే కదా. నెక్స్ట్ సెకండ్ మమ్మీ. సెకండ్ మమ్మీ. ఓ, మీరు కాకినాడ, అందుకని నువ్వు కొత్తగూడెమా? అదే అనుకున్నా, ఇదేమిటి తల్లి కూతుళ్ళు అయితే ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ లో ఎలా ఉన్నారు. ఓకే, సో మీ పిన్ని గారితో వచ్చావు అనమాట మొత్తానికి. సో తెలుసు కదా ఊరించే వంటలో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. దీంట్లో ఏదొస్తే దాంతో మీరు వంట చేయాలి. ఓకే, అంటే మెయిన్ బేస్ గా ఆ టేస్ట్ ఉండాలన్నమాట. వెజిటేబుల్ అవనివ్వండి, ఏదైనా పప్పులో, ఎనీథింగ్. ఓకే, సో మరి ఈ రోజు మీ రెసిపీ చాలా సింపుల్ గా ఇవ్వాలండి. సింపుల్ గానా? చాలా సింపుల్. చూసారా ఎంత సింపుల్, ఉట్టి తినే ఛాయ్గా. సో క్యారెట్ తో బెస్ట్ రెసిపీ ఏం చేయొచ్చు అనేది ఫాస్ట్ గా ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకే. ఏమన్నా తక్కాయా? ఐడియా చేసామండి. చేశారా? ఏం ఐడియా వచ్చింది మీకు? నేను క్యారెట్ ఉసిరి పచ్చడి చేస్తున్నాను. అబ్బో, చక్కగా. క్యారెట్ ఏమో తీయగా ఉంటుంది, ఉసిరికాయ పుల్లగా ఉంటుంది. రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అనిపిస్తుంది. అవునండి, తీపి పులుపు కలయిక బాగుంటుంది కదా. సో అంటే రోటి పచ్చడి లాంటిదా? రోటి పచ్చడి. ఓకే, వెరీ గుడ్. మరి తమకి ఏమన్నా తక్కాయా, లేకపోతే కాస్త టైం తీసుకున్న తర్వాత ఆలోచించి చెప్తారా? చెప్పేస్తా. ఏం చేస్తావు? రసం, క్యారెట్ రసం. మామూలుగా పచ్చి అట్లా తినలేం కదా, అందుకని బాయిల్ చేసేస్తే ఆ ఫ్లేవర్ తెలియదు కదా. క్యారెట్ ఇష్టం లేదా నీకు? తక్కువే తినడం. క్యారెట్ ఎంత మంచిది తెలుసా, సూపర్ గ్లామర్ వస్తుంది క్యారెట్ తింటే. సరే, నువ్వు క్యారెట్ రసం వెరైటీగా ఉంది. జనరల్ గా టమాటో రసం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు కూడా క్యారెట్ వేసామంటే తినరు ఎవరు. సో తెలియకుండా ఫ్లేవర్ ఉంటది, బట్ హెల్దీ తెలియదు. అలా పెట్టేవారు అనమాట క్యారెట్. ఓకే, సరే, మరి ఇద్దరులో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మా సింధు చేస్తుంది. సింధు, నువ్వు చేసేస్తావా? ఓకే. ఓకే, మరి క్యారెట్ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 1/2 కిలో, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 2, రసం పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సింధు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం క్యారెట్, పప్పు, టమాటో కలిపి, చింతపండు. పప్పు ఎందుకు? కొంచెం పప్పు పప్పు రసమా? పప్పు చారా ఇది? కొంచెం పప్పు కూడా వేసుకోవాలి, స్మాష్ చేయాలి మొత్తం. ఆ పప్పు చారు చేస్తున్నావు, రసం అంటే నేను ఇంకా టమాటో రసం కదా ఇట్లా ఫాస్ట్ గా ఇట్లా అయిపోతుందేమో అనుకున్నాను. సరే, ఇప్పుడు ఇవన్నీ ఉడికించుకోవాలా మనం? బాయిల్ చేసుకోవాలండి. వాటర్ కావాలా? వాటర్ చాలా. చాలు.
టొమాటో, టొమాటో, క్యారెట్, ఓకే, కందిపప్పు నానబెట్టావా ఆల్రెడీ? ఆల్రెడీ నానబెట్టాను. ఓకే, కొంచెం ఎంత పడుతుంది అంటే చింతపండు. ఇప్పుడు ఇవన్నీ ఉడకాలి మనకి, ఓకేనా? ఓకే. రసం అంటే నేను చక్కగా క్యారెట్ ఏమో పేస్ట్ చేసేసి దాన్ని కలిపేసి టొమాటోలు వేసి చాలా ఇలా ఆలోచించేసాను. కొంచెం థిక్ గా కూడా ఉంటది ఇది, కాబట్టి కొంచెం పప్పు యాడ్ చేస్తున్నా. చూద్దామా? బాయిల్ అయిపోయింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం స్మాష్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేనా ఇది? ఆఫ్ చేసి ఓకే. జాగ్రత్త. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పరా? మీ ఫ్రెండ్స్ అందరికి, సింధు ఫ్రెండ్స్ అందరికి హాయ్. సో క్యారెట్ అలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుందా, లేకపోతే మనకి అది కూడా బాగా మ్యాష్ అయిపోవాలా? అది కూడా అయిపోవాలి, బాగా మ్యాష్ అయిపోవాలా? ఓకే, మొత్తం మెత్తగా మెత్తగా మొత్తం కలిసిపోవాలి ఇంకా. ఓకే ఓకే ఓకే. సో సరిపోతుంది. ఇట్లా స్మాష్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అన్ని వేసుకుంటాం. స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేయి. ఓకే. సో ఇది బాయిల్ అయితే నెక్స్ట్ పోపు పెట్టుకోవటమేనా? పోపు పెట్టుకోవడమే. ఇందులో ఇందులో మరి కొంచెం salt? ఇప్పుడు సాల్ట్ అని వేసేద్దాం. స్పూన్ ఆ పక్క దాంట్లో కొంచెం సాల్ట్, రసం పౌడర్, రసం పొడి, కారం, పడతాయా అన్ని? ఓ స్పూన్ తో వేసేస్తున్నావు అలాగా మొత్తం మొత్తం. పసుపు. పసుపు కూడా అంతా? ఉప్పు ఏమన్నా ఎక్కువ వేసిందని మీకు అనిపించిందా? సమానంగా వేసింది. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే ఓకే. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, లోపల పోపు పెట్టేద్దామా? సరే, దాన్ని మారుస్తాను. ఓకే. రసం పౌడర్ వేసేటప్పటికి మంచిగా ఇప్పుడు ఆ రసం స్మెల్ అనేది వస్తుంది. ఓకే, ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇందులో కూడా మళ్ళీ పప్పు యాడ్ చేస్తున్నావా? కొంచెమే. రసంలో ఎందుకు పప్పు? కొంచెం కరివేపాకు. అందుకే నేను ప్రిపేర్ అయ్యేదాకా నువ్వు ఆగాలి కాస్త. ఇప్పుడు కలుపు బాగా. ఓకేనా? ఓకే. ఇంకేమన్నా వేస్తావు పోపులో? ఇంగువ కొంచెం వేయాలి. ఇంగువ, ఓకే, చిటికెడు. చాలా. పసుపు అదంతా మనం ఎలాగో దాంట్లో వేసేస్తున్నాం కాబట్టి అక్కర్లేదు. కట్టేద్దామా? ఈ రసం కూడా బాగా మరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఇందులో వేద్దామా, అది ఇందులో వేద్దామా? ఇది ఇందులో అందులో వేసేద్దాం, ఈజీగా ఉంటుంది. ఆఫ్ చేసేనా ఇది కూడా? కొంచెం థిక్ రసం అన్నమాట ఇది అయితే. బాగుంది, వెరైటీగా. కొంచెం క్యారెట్, కొత్తిమీర గార్నిష్. బౌల్లోకి తీసాక వేస్తావా, ఇందులోనే వేసేస్తావా? బౌల్లోకి తీసాక. తీసేస్తున్నా ఇది బౌల్లోకి. ఓకే. అయితే మీ యాక్టింగ్ అంటే మా కాకినాడ ప్రజలందరికీ చాలా ఇష్టం అండి. మా కాకినాడ వాళ్ళందరికీ, మా కిట్టి ఫ్రెండ్స్ కి అందరికీ కూడా మీరు హాయ్ చెప్పాలండి, మా ఫ్యామిలీకి. తప్పకుండా చెప్తాను.
రసం తీసేసారు చెప్తానే. మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఆ మాత్రం హాయ్ చెప్పలేనా ఏమిటి? కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఓకే, ఈ కార్వింగ్ నువ్వే చేసావా? నేనే చేసా. ఏమిటి చేతులు ఎరకాల నుంచి వచ్చాయి? పక్క కదా ఉండాలి. ఓకే, నేను తీసుకుంటానులే రసం కదా. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా క్యారెట్ రసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు క్యారెట్ రసం తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ రసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, చింతపండు వేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, రసం పొడి, కారం, పసుపు వేసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని క్యారెట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ రసం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉన్నట్లయితే పచ్చి పసుపులో మీగడ కలిపి దీన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే క్రమంగా నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఓకే అండి, మరి క్యారెట్ రసం తయారీ విధానం చూసారు కదా. సో రెడీ అండి మీరు? రెడీ అండి. మీరు పచ్చడి అన్నారు కదా, క్యారెట్ ఉసిరి పచ్చడి. క్యారెట్ ఉసిరి పచ్చడి. ఓకే ఓకే అండి, మరి క్యారెట్ ఉసిరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ ఉసిరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉసిరికాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 5, ఎండుమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే శ్రీదేవి గారు, మొదలు పెట్టేద్దామా పచ్చడి? మొదలు పెట్టేది. సో పచ్చడి ఫస్ట్ అన్ని గ్రైండ్ చేసుకోవాలా మనము, లేకపోతే వేయించుకోవాలా? ఏం వేయించుకోవట్లేదండి, రోటి పచ్చడిలో గ్రైండ్ చేసేసుకోవాలి. అన్ని మిక్సీ పెట్టేసుకోవటం. ఇది వరకల్లా అయితే అందులో దంచేవారు, ఇప్పుడైతే మిక్సీలో చేసేసుకోవాలి. కానీ ఏమైనా రోట్లో దంచిన టేస్ట్ బాగుంటది కదా. ఇప్పట్లో అంటే రోట్లో దంచుకోవడానికి అందరికి. ఇప్పటికీ మా ఇంట్లో మత్తగారు ఉన్నప్పుడైతే అలా దంచే పెడతారండి. అవునా? వాళ్ళకి ఎందుకంటే అలా తింటే తప్పితే తిన్నట్టు టేస్ట్ బాగుంటదండి అది. అండ్ నిజంగానే రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ ఏమిటో మిక్సీలో దానికంటే పెరిగినట్టు ఉంటుంది కదా. మత్తగారు ఉన్ననాలు మేము అట్లాగే చేసామండి. ఇంకా మా గోపుకి లెక్క కూడా అట్లా చేయట్లేదు. అది మెయిన్. ఎంత మంచి ఎక్సర్సైజ్, కానీ ఎవరు చేయరు. సరే మనం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ అక్కడ చూడండి, జార్ అన్ని దాన్ని. ఫస్ట్ క్యారెట్ వేసుకుందాం. ఓకే, క్యారెట్, ఉసిరి. ఇదేమిటి చిన్న ఉసిరా? చిన్న ఉసిరికాయ. టేస్ట్ అయితే ఇది బాగుంటదండి. పెద్ద ఉసిరి అయితే కొంచెం చేదు వస్తుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటది. సో మనకి చిన్న ఉసిరి దొరికినప్పుడే ఇది చేసుకోవాలండి. లేదు అంటే పెద్ద కాకపోతే దీన్ని మనం ఎండలో పెట్టేసి మిక్సీ ఆడుకుని ఉంచుకుంటే దేంట్లోనే వేసుకుంటే బాగుంటదండి. ఉసిరిని ఆ పొడి, ఉసిరి పొడినండి. అంటే చింతపండు వాడేదానికన్నా ఉసిరి పొడి వాడుకుంటే చాలా మంచిది కదా హెల్త్ కి. చింతపండు ఈ మధ్య తక్కువ వాడమంటున్నారు. కొబ్బరి అండి. కొబ్బరి కూడా ఇందులో? కొబ్బరి కూడా వేయాలి. ఓకే, కొబ్బరి. యాక్చువల్ గా క్యారెట్ కొబ్బరి పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది కదా. అందులో ఉసిరి వేస్తే ఇక టేస్ట్, పులుపు అనేది బాగుంటుంది. ఓకే, తగినంత ఉప్పు వేసుకో. ఈ పచ్చడి ఇలా మీరే ట్రై చేశారా ఈ కాంబినేషన్? కాంబినేషన్ మా అత్తగారు ఉండగా చెప్పారండి. ఇప్పుడు ఉసిరి యాడ్ చేసి చేస్తున్నాను. జనరల్ గా ఆవిడ క్యారెట్ కొబ్బరి కాంబినేషన్ చేస్తారండి. ఓహో, అదే అందరికి తెలిసిన కాంబినేషన్ అదే. ఇందులో తగినంత పచ్చిమిర్చి వేయాలి. సో ఇంకా మనకు కారం మొత్తం కూడా పచ్చిమిర్చి కదా. కొద్దిగా ఉసిరికాయ ఉంది కాబట్టి కొంచెం ఇది సరిపోతుంది. అంతేనా? అంతేనండి. మిక్సీ ఆడేసి పట్టేసి. కొంచెం కచ్చా పచ్చగా ఉన్న బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. చాలా అండి, చాలండి. ఇట్లా పచ్చడి మిక్సీ అయిపోయింది, సరిపోక అప్పుడైతే దీంట్లో స్టవ్ ఆన్ చేస్తాను. శ్రీదేవి గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మండలీలు, కిట్టీలు చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి.
మీరు మా వాళ్ళందరికీ మా ఫ్యామిలీకి అందరికి ఇందాక చెప్పారు కదా. ఓకే, సో శ్రీదేవి గారి కిట్టి మెంబర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, కాకినాడలో ఉన్న అందరికి, అభిరుచి ఫ్యాన్స్ అందరికి కూడా హాయ్. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేద్దామండి. సో అయితే మీరు కిట్టీలు ఈ వీటిలో అంతా ఫుల్ బిజీ అన్నమాట. బిజీ అండి. ఎంతమంది ఉన్నారు మొత్తం అంటే కిట్టి మెంబర్స్ ఇలా? నాకు 5 కిట్టీస్ దాకా ఉన్నాయండి. ఒక కిట్టీలో 25 మెంబర్స్ దాకా ఉంటారు. ఖాళీ ఉండదుగా మీకు? ఉండదండి, నేనే ఎక్కువ చూస్తానండి. ప్రెసిడెంట్ కింద నేనే ఉంటాను. ప్రెసిడెంట్ కింద మీరే ఉంటారు, ప్రెసిడెంట్ అనమాట. ఓ వెరీ గుడ్. ఆయిల్ చాలండి. చాలా వేడెక్కాక గీత పోపు వేసుకున్నాం. ఓకే గీత నిన్న ఒక జోక్ అడిగినా నేను. అడగండి. సృష్టిలో లేనిది వాడుకలో ఉన్నది. జోక్ చాలా బాగుంటుంది, ఐడియా చేయండి. సృష్టిలో లేనిది వాడుకలో ఉన్నది ఏమిటి? నీకు తెలుసా? తెలుసు. అయినా చెప్పదుగా మా సింధు. చెప్పదు, అందుకే అడగట్లేదు, ఆలోచిస్తాను నేనే. కొంచెం ఇంగి వేసుకోవాలండి. ఓకే, ఇంగువ కొద్దిగా తిప్పుతుండండి, మాడిపోతుంది. కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఏమన్నా హింట్ ఇస్తారా? ఇవ్వరా? ఏంటంటే యానిమల్స్ వస్తాయండి. చాలండి ఇది. యానిమల్సా? సృష్టిలో లేనిది వాడుకలో ఉన్నది. మనం వస్తమానం అంటూనే ఉంటాం ఉండదు. మనకు నచ్చకపోయినా గాడిద గుడ్డు. చెప్తారా? ఇలా అప్పుడప్పుడు ఇలా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తున్నాను నేను. ఇది తాలింపు అయిపోయిందండి, పౌల్లోకి తీసుకొచ్చండి ఇది. ఓకే అమ్మా, నీకు తెలిసినా నాకు చెప్పవా? నేను ఒకటి చెప్తా గీత. చెప్పు తొందరగా. ఓకే, ఒక కళ్యాణ ఆహ్వానము. ఓ పెద్ద పేపర్ రాసుకొచ్చావే, సరే చదువు. ఒక ఆగు, మీ పిన్ని అది తీసేసినాక నువ్వు మొదలెడదు కానీ. కళ్యాణ ఆహ్వానం. ఓకే. శ్రీమతి అండ్ శ్రీ ఇడ్లీ సాంబార్ రాయు శుభలేఖ. మా జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి సాదా దోసె, శ్రీమతి ఉల్లు దోసె దంపతుల ఒకటో దోసె. ఉల్లి దోశ, సాదా దోశ. ఆహా. వరుడు చిరంజీవి మసాలా దోసె, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పానీపూరి. దోశకి పానీపూరి ఎందుకు? పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. వడ ఏదో కాంబినేషన్ పెట్టాలి. విను. సరే, పానీపూరి. కట్లెట్ గ్రామ వాస్తవ్యులు శ్రీ బేల్పూరి, శ్రీమతి సేవ్పూరి దంపతుల మూడో పూరి. మూడో పూరి, రెండో దోశ, ఒకటోదా. నెక్స్ట్ సుముహూర్తం మధ్యాహ్నం 12 గంటలకి. మన అభిరుచి టైం. వెన్యూ అభిరుచి స్టూడియో, ఈటీవీ. ఆహ్వానించేవారు గీతా రాజు గారు, అరుణ గారు, మంజూష అండ్ ఫ్యామిలీ. అయిపోయిందా? దయచేసి రావాలి. రండి, అందరు రండి ఇక్కడికి. బాగుంది. ఎంత నువ్వు అభిరుచికి వస్తే మాత్రం అలాంటి ఒక వంటల ఆహ్వాన పత్రిక, పెళ్లి పత్రిక పట్టుకొస్తావా? బాగుంది. కానీ కాబోయే పెళ్లి కూతురు కదండి, పెళ్లి పత్రిక తీసుకొచ్చి అంటే మీకు ఐడియాస్ ఇస్తుంది. నాకు కూడా ఇలా క్రియేటివ్ ఒక పెళ్లి కార్డు తయారు చేయమని చెప్పి. నైస్. రెడీయా మీ పచ్చడి? పచ్చడి రెడీ అయిపోయిందండి. కొంచెం గార్నిష్ కొత్తిమీర పైన వేసి చేయండి. ఓకే గీత, పచ్చడి రెడీ అయిపోయింది. క్యారెట్ ఉసిరి పచ్చడి. టేస్ట్ కూడా బాగా డెకరేట్ చేశారు చక్కగా, ఉసిరికాయలతో ఈ క్యారెట్ ఫ్లవర్స్ బాగున్నాయండి. ఓకే అండి, మరి శ్రీదేవి గారు రెడీ చేసిన క్యారెట్ ఉసిరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ ఉసిరి పచ్చడి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ఉసిరి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఉసిరి పచ్చడి రెడీ. ఓకే అండి, మరి క్యారెట్ తో 2 రకాల వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఒకటేమో చారు, ఇంకోటేమో పచ్చడి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? చారు. చారు. బాగానే ఉంది. నేను ఉప్పు ఏమైనా ఎక్కువైపోతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదు. ఆ క్యారెట్
తగులుతూ ఉంది. కాకపోతే టేస్ట్ అనేది మనకి చక్కగా అంటే క్యారెట్ ఫ్లేవర్ అంటే ఇంకొంచెం ఉంటే ఎక్కువగా వేస్తే బాగుంది. బాగుంది. అంటే టొమాటోస్ కూడా వేస్తారు కదా. నైస్. నెక్స్ట్ పచ్చడి. క్యారెట్ ఉసిరి పచ్చడి. బాగుందండి. చక్కగా అంటే ఆ ఉసిరి ఇవి యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. కొంచెం అంటే ఆ పులుపు అంటే చిన్న ఉసిరి వాడారు కదా, సో దీనికి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. డిఫరెంట్ గా వచ్చింది. అండ్ ఆ పులుపు కూడా మీరు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వేసారంటే తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా. ఆ కొబ్బరి క్యారెట్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉసిరి కరెక్ట్ గా సరిపోయింది. బాగుంది. నైస్. రెండు కూడా బాగున్నాయి టేస్ట్ పరంగా. సో మరి విన్నర్ ఎవరు అనేది రాజు గారు చెప్పేస్తారు, ఓకేనా? సో సింధువా లేకపోతే శ్రీదేవి గారు, ఎవరు విన్నర్? రాజు గారు. రసం అంటే టేస్ట్ పరంగా ఓకే, బట్ దాంట్లో క్యారెట్ తాలూకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. అంటే పప్పు వాడారు, మామూలుగా పప్పుచారు లాగా అంటే ఆ దీంట్లో ఉంది. సో ఈరోజు పచ్చడి. ఓకే, శ్రీదేవి గారు విన్నర్ అన్నమాట. శ్రీదేవి గారు. కంగ్రాచులేషన్. ఎంతైనా కొంచెం ఎక్స్పీరియన్స్ కుక్ కదా, సో విన్నర్ పేరు. కంగ్రాట్స్ అండి శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. సో చక్కగా టేస్టీగా ఈరోజు మీరు మాకు మంచి పచ్చడి చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో సింధు, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా అంత దూరం నుంచి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా క్యారెట్ ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. గారెలు మరింత రుచికరంగా రావాలంటే మినపప్పుతో పాటు కొద్దిగా పచ్చపెసలు కూడా నానబెట్టి రుబ్బుకున్నట్లయితే గారెలు మరింత టేస్టీగా మృదువుగా వస్తాయి. ఇవాంటి రుచికరమైన వంటలన్నీ చూసారు కదా. మరి ఈ వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన బీట్రూట్ శనగపిండి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బీట్రూట్, శనగపిండి, వెల్లుల్లి, ఇంగువ. ఏ వెజిటబుల్ తీసుకుంటే కూడాను దాని కలర్ మనకి న్యాచురల్గా అలా అంటినప్పుడు డెఫినెట్గా అది చాలా సుపీరియర్ వెజిటబుల్ అండి. ఇప్పుడు బీట్రూట్, అందులో బీటేన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్స్ అన్ని ఏం చేస్తాయంటే మనకు ఇట్స్ లైక్ అ ప్రొటెక్టివ్ థింగ్, ఒక ఆర్మర్. చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పట్లో ఈ న్యాచురల్ పిగ్మెంట్స్కి వాటికి. ఇప్పుడు ఆకుకూరల్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ మూలాన అవి పచ్చగా అంటే గ్రీన్ కలర్లో ఉండడమే కాకుండా మనకు అగైన్ ప్రొటెక్టివ్. అందుకే ఆకుకూరలు చాలా మంచివి అని చెప్తూ ఉంటాం. అలాగే బీట్రూట్ కూడా శనగపిండితో పాటు వెల్లుల్లి డెఫినెట్గా ఈ కాంబినేషన్ మూలాన ప్రోటీన్ కూడా మనకు వచ్చేస్తుంది. దీన్ని నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్కి మీకు ఒక మంచి స్నాక్ ఉంది. అదేంటంటే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఫ్రైడ్ కార్న్. కార్న్ ఎలా తినాలి? ఇలా సింపుల్గా అల్లం వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత పెప్పర్ పౌడర్, వెన్న. వాడిన ప్రతి ఒక్క పదార్థం కూడా ఎంత చక్కటివంటే మనకంత యూస్ఫుల్గా ఉన్న ఐటమ్స్ అనమాట. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఫ్రైడ్ కార్న్ మిస్ చేయకండి. పూరించే వంటలో క్యారెట్తో 2 రకాల రెసిపీస్ చూశారు, 2 చాలా మంచివి. క్యారెట్ రసం, క్యారెట్ కందిపప్పు, చింతపండు, హింగవతో రసం పౌడర్తో మామూలుగా మనం చేసుకునే రసం. ఈ క్యారెట్ని కానీ ఈ కార్న్ని కానీ పచ్చిగా తింటే అందులో ఉన్న విటమిన్ C వస్తుంది, కానీ విటమిన్ A మనకు పరిపూర్ణంగా రాదు. అవి కరెక్ట్గా రావాలి అంటే మనం దాన్ని ఖచ్చితంగా కొంచెం కుక్ చేయాలి. కుక్ చేస్తే ఆ సెల్ వాల్స్ అన్నీ అంటే ప్రతి క్యారెట్లో ఉన్న సెల్ వాల్స్ బ్రేక్ అయ్యి లోపల ఉన్న బీటా క్యారటిన్ మనకు లభిస్తుంది. బాగుంది కదా క్యారెట్ రసం, ట్రై చేయండి. క్యారెట్ ఉసిరి పచ్చడి కూడా బాగుందండి. అసలు ఉసిరికాయ చాలా హై అండి విటమిన్ సిలో. క్యారెట్ విటమిన్ ఏ, దీన్ని ఏమంటారు తెలుసా? విటమిన్ ఏ అండ్ విటమిన్ సిని యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఇది ఒక గోల్డ్ మైన్ లాగా. ఎంత మంచి వెజిటబుల్స్ అంటే ఇవి కామన్ కోల్డ్ అంటే సాధారణమైన జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు నివారించగలిగే గుణాలు వీటిల్లో ఉంటాయి. సో అలా తాజాగా పచ్చడి చేసి తీసుకుంటే కొబ్బరితో పాటు హింగుతో పాటు ఇంకా అమేజింగ్. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా మంచివండి. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించి ఆటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు లెటర్ ద్వారా గానీ లేదా ఈమెయిల్ ద్వారా గానీ పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు, ఈ రోజు 2 వంటలు కూడా చాలా సింపుల్ రెసిపీస్, అవునండి. కానీ 2 కూడా చూసుకుంటే మనకి హెల్తీ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ గా, కొద్దిగా డిఫరెంట్ గా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చూపించారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ సింపుల్ వంటలన్నీ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.